పరిశుద్ధత లేకుండా జీవిస్తావంటే, అపవిత్రంగా జీవిస్తావంటే, అపవిత్రంగా నువ్వు ఉంటావంటే ఒకసారి ఆలోచించు. నీ దేహము దేవుని ఆలయం అని తెలిసి కూడా అల్పకాల పాప భోగాలకు లొంగిపోయి, తాగుడని బానిసకు లొంగిపోయి, సిగరెట్లని బానిసకు లొంగిపోయి, గుట్కాలు అని బానిసకు లొంగిపోయి, అమ్మాయిలకి లొంగిపోయి, అబ్బాయిలకి లొంగిపోయి విచ్చలవిడిగా జీవితాన్ని పాడు చేసుకున్నారు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, శరీరం మలినమైపోయేటట్టు చేసుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించు. మీ జీవితము దేవుడి చేతిలో ఉంది, అలాగే మీ శరీరము కూడా దేవుడి చేతిలో పెట్టండి. అయ్యో పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, మాటి మాటికి పడిపోతున్నాను, మాటి మాటికి చెడిపోతున్నాను, నా శరీరము కుదుటిగా ఉండట్లేదు, అదుపులో ఉండట్లేదు, అదుపు చేసుకోలేకపోతున్నాను, నాకు పరిశుద్ధతనేమో అపవిత్రంగా జీవిస్తున్నాను. ఎవరైనా వస్తే నా కళ్ళు నా కంట్రోల్లో ఉండట్లేదు, నా నోరు నా కంట్రోల్లో ఉండట్లేదు, నా బ్రెయిన్ నా కంట్రోల్లో ఉండట్లేదు, నా హృదయం నా కంట్రోల్లో ఉండట్లేదు, నా శరీరం నా కంట్రోల్లో ఉండట్లేదు. నేను చెడగొట్టుకుంటున్నానయ్యా ఆ శరీరాన్ని, నీ దేవాలయాన్ని పాడు చేసి పడేస్తున్నానయ్యా. నువ్వు ఉండాల్సిన దేహమును నేను అనారోగ్య పాలు చేసేసానయ్యా. ఈరోజు నా జీవితం అస్సలు నా శరీరం పాడైపోయింది. ఈ శరీరాన్ని బాగు చేయగలిగింది ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు ఇంకా బాగు చేయగలండి. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత పనికి రాకపోయినా, ఎంత నువ్వు చెడగొట్టుకున్నా, ఈరోజు దేవుడు నిన్ను బాగు చేయగలడు. సరే.